హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ యాత్రలు. ఈరోజు వచ్చేసి మనం శ్రీ దుబ్బ మల్లికార్జున దేవస్థానం అక్కడ బోట్ మీద ఉంది, ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. తాత, నీ పేరేంటిదే? మద్దూరి మల్లయ్య. మద్దూరి మల్లయ్య. ఏం చేస్తావు ఈడ? ఒగ్గు పూజారి. ఒగ్గు పూజారి. ఎన్ని సంవత్సరాలు అవుతా నువ్వు చేయబట్టి? 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల నుండి ఎత్తాను. అప్పుడు ఎట్లుండే గుడి, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు బాగున్నది. బాగున్నదా? మీకు గుడిసెలు వేసుకొని కట్నాలు వేసేది. అయితే ఇప్పుడు ఈ గుడి ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ గుడి ఉండబట్టి 400 సంవత్సరాలు అవుతుంది. 400 సంవత్సరాలు అవుతుంది. కొంతమందిని అడుగుతానేమో ఇది 100 సంవత్సరాల గుడి అంటారు, నువ్వేమో 400 సంవత్సరాల గుడి. మా తాత చచ్చిపోయిండు 200. అవునా? మా తాత మా అయ్యకే తాత వాళ్ళు. అచ్చా. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఈ స్వామి ఎట్లా వెలిసిండు? ఈ స్వామి పాకిస్తాన్ దేశం నుంచి వెళ్ళిపోయాడు. ఆ దేశం నుంచి వెళ్ళిపోయి రాంగా ఈ గ్రామానంగా అక్కడ ఒక గ్రామం ఉంటుంది, ఆడ నెరిచిండు. ఆడ నుంచి ఆ దేవుని పేరు పెట్టుకున్నాడు, వేరే దేవుని పేరు పెట్టుకున్నాడు, మల్లన్న దేవుడే. ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు, ఆయన ఎంబడేవాడు తుర్కాయన వచ్చిండు. ఈ తుర్కాయన వచ్చే ఈ తుర్కాయలను చూసిండు. నువ్వు నడు అంటే నేను పోతా, నిన్ను చంపేదానికి నేను పోయాను. తుర్కాయన ఎంబడొచ్చిండు. ఎంబడొచ్చిన వాళ్ళ మళ్ళీ వేయండి ఇక్కడి నుంచి ఎగిరి బండలకి వెళ్ళి తీసుకొచ్చిన జువిని పెట్టి ఆ బండాల పెట్టిండు. ఆ బండాల పెట్టి అది బండ దేవునికి శూలం వేసుకోవడానికి బండ. ఇది గుడి వాళ్ళే 3 చెక్కలు అయింది. 3 చెక్కలు అయి లోపడి పోయాక ఇక కనబడతలేడు ఎక్కడ. తుర్కరాజు అటు చూస్తాను మళ్ళీ లేచి ఉరుకుతాండు. ఉరుకుతా అంటే ఆబాద్ జమ్మగుండ దాటినాక మళ్ళా హుస్నాబాద్ రోడ్ వస్తుంది. హుస్నాబాద్ రోడ్ వచ్చినాక హుస్నాబాద్ పాత జమ్మగుంట నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిండు? ఇతర దేశం పోతాడు. మళ్ళా పాకిస్తాన్ అట్లా. పాకిస్తాన్ కాదు, ఇటు దక్షిణ దేశం వెళ్ళిపోతాడు. దక్షిణ దేశం పోగా ఆ దేశం పోగా అక్కడ రాగా బద్దిపల్లి గ్రామం వస్తుంది, వాగు వస్తుంది. వాగులో దునికిండు, వాగినతో ఈయన దునికిండు. గుట్ట వస్తుంది, గుట్ట ఎక్కిండి పోతాడు. పోంగ నువ్వు ఎంత దూరం పోతాడని తుర్కరాజు ఎమ్మడే పడిపోతాడు. అక్కడ కొండ చెరువు వస్తుంది, గుర్రం ఎక్కిండు. అప్పుడు ఈ కొండ పైన గుర్రం ఎక్కి గుర్రం మీద కూర్చుండి పోతాడు. పొంగ గుర్రం కిందికి వెళ్ళి నీడ పట్టుకొని మళ్ళీ పోయిండు. ఎవరు వేళ్ళు? ఇదే తుర్క మహారాజు. తుర్కరాజు పోయి అరే నువ్వు ఎక్కడన్నా చంపుతారా అని చెప్తాను. నేను ఇంత దేశం వచ్చినా నన్ను మళ్ళొకటి వచ్చింది అని చెప్పి మళ్ళా ఆ కొండ చెరువు మీద దిగిండు. దిగి ఆ నీళ్లు తాపించుకున్నాడు. ఆ గుర్రానికి నీళ్లు తాపించుకుంటే ఆ గుర్రం ఆ కొండ చేర నీళ్లు కొస దమ్మకేసి వాళ్ళే గుర్రానికి. అన్ని నీళ్ళు తాగిందా? అన్ని నీళ్లు తాగి. అది పెద్ద గుర్రం కావచ్చు. ఇతర దేశం నుంచి వచ్చింది, పాకిస్తాన్ దేశం నుంచి వచ్చింది. మళ్ళీ ఆ నుంచి పోయిండా కొమరెల్లి, ఇటు గౌరెల్లి, అటు కొమరెల్లి, అటు ఇంకో ఇవన్నీ. ఇప్పుడు కుమ్రవెల్లి కాడ ఉన్న దేవుడు ఈ దేవుడేనా? ఈయన గుండు ఈయన ఎక్కిండు. ఈయన నుంచి ఎక్కి అటు గుర్రాన్ని పెట్టిండు. పోయిండా గుండెక్కిండు. గుండెక్కితే గుండెక్కడానికి సాధ్యం అయితే లేదు తుర్కరాజు. అదే ఎట్లా ఎక్కడ ఎమ్మడి పడిపోతాడు. దొనాలకి వెళ్ళి ఈదుకుంటూ నీరు ఎట్లా ఎక్కుతాడు. ఇంకో కొండపై పోయి బగ్గునమండి. ఆడ 3 ఇటు చూస్తే గౌరెల్లి, అటు చూస్తే కొమరెల్లి, అటు చూస్తే ఆ దేవుడు అని 3 పేర్లు నామాలు పెట్టి అక్కడ తీసుకొచ్చిన గంగరేని మొలకని పండుని తీసుకొచ్చి గుడి ముందర పెట్టుకున్నాడు. బండ ముందర ఇక్కడ బంగారు తొట్టెలు, ఈ గుడి ముందర బంగారు గుడి అని చెప్పి అక్కడ కొమరెల్లి మల్లికార్జున స్వామి అని అక్కడ నిర్ణయంగా అరే ఎంత దూరమైన ఎన్ని నుంచి కాదుగా ఏం లేదు. ఆగో మీ వాడు ఆడ గుట్టలు ఉన్నారు, 2 అచ్చులు నీ ఎంబడి. నువ్వు వాళ్ళని చూస్తలేవేంద్రా?
నడు అక్కడ పోయి చూసేవాళ్ళకు మా వాళ్ళు ఎవరు ఎక్కడ వచ్చారు అని చెప్పి చూసారు. అది చూస్తే కొందరు 2 బగ్గున్నామండి వాళ్ళు తీర్చారు గుట్టలు అయ్యి వాళ్ళిద్దరు. ఈయన కూడా అన్ననే పెట్టి అరే నాతో వచ్చారు, నువ్వు నాతోనిగా నేను కుమేలి మల్లికార్జున స్వామిని, మీరు తీర్చేవాళ్ళ గుట్ట రాదురా నా ఎంబడి ఉండాలి మీరు అని చెప్పి భావించి ఆడికి నిర్ణయం అయింది దేవుడు. అది పాకిస్తాన్ దేశం నుంచి వెళ్ళిన మాట అక్కడ నుంచి ఇంత దూరం దాకా ఇంత చరిత్ర పెద్ద చరిత్ర ఉన్నది. అది చాలా తక్కువ మంది తెలుసు. ఇవాళ నీ ద్వారా మన యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి అసలు చరిత్ర ఏందనేది తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అని అంటే మీ లాంటి పెద్ద మనుషులు అందరికి చెప్పాలి. బంతి పువ్వు కావాలి, నాకు ఇంకే కావాలంటే వ్యాపారం లేదు ఇక్కడ ఈ దేశంలో. జువి చెట్టు లేదు, పాల చెట్టు లేదు, ఎక్కడ చెట్టు లేదు, మా పంట వండటానికి బాగులు లేవు, లేవు ఎక్కడేం లేదు. అని ఇక్కడి నుంచి ఎగిరి నాకు పెళ్లి కావాలంటే నాకు బండారు కొమ్మ కావాలి, పశువు కావాలి, పశువు కొమ్మ కావాలి, అందుకుమై సచ్చి కావాలి, ఊదుమై సచ్చి కావాలి. ఇవన్నీ నా చేతులకి వెళ్ళి పుట్టిన మా ఆదిశక్తులకు అది అక్కడ, నాకు ఇది అక్కడ. ఇవన్నీ తయారు చేసుకొని రావాలని అక్కడ పోయి अल्लाह के देह अल्लाह के नाम का बाल बच्चा हवाजर అని చెప్పి ఆ కోట ముందర తిరుగుతాడు. అరే ఎవరా పట్రాబాన్ని బట్టి సంపాద చేయాలంటే అది వచ్చి చూసాడు, మంచి దేవుడు కనవాడు. అరే ఎవరని, అయ్యా నాది ఈ దేశం నుంచి ఎక్కడి నుంచో వచ్చింది, ఇది నా దేశం కాదు, మా రాజ్యం కాదు, మాది కరీంనగర్ జిల్లా. ఆ జిల్లాలో మాదొక ఊరు 800 కిలో లేదు, 800 కిలో వెనుకెళ్ళి నేను వచ్చినా మా దేశంలో తినవతే తిండి లేదు, కట్ట వస్త్రం లేదు, ఏం సంపాదించుకొని ఏం చేసుకున్నాను, మాకు అన్నం లేదు, ఆధారం లేదు, ఎక్కడేం లేదు, చెట్టు లేదు, నీడ లేదు. ఇంత దేశంలో ఈ రాజ్యంలో ఇంత అన్నం దొరుకుతుందని నేను వచ్చాను. ఇదిగో ఈ పక్కకు జోలే, ఈ పక్కకు జోలే, ఆడుకొని తినడానికి పక్కన చిప్ప, ఇవన్నీ ఉన్నాయి, రుమాలు ఇవన్నీ చుట్టుకొని పోయి మరి అదే తీసుకోవాలి. మన గురు లేని కులానికి గురువు పుట్టింది. ఈ గురువుని మాత్రం అట్లే విడిచిపెడితే అన్యాయం అయిపోతుంది. గురువును ఎత్తుకొని బారాని పోయి మస్జిద్ మీద కూర్చొని వాళ్ళ భారతన వాళ్ళు చేసుకుంటారు. అట్లా కొన్ని రోజులు అయింది చేయంగా. అయితే ఇప్పుడు మన అక్కడ గుడికి అంటే దారిలో ఒక బావి ఉన్నది, అది ఈ గుడి పుట్టక ముందు ఉన్నదా? ఈ గుడి నిర్మాణం అయినాక అక్కడ తయారైంది. ఇక్కడ చుక్క నీరు కావాలంటే దొరకలే, ఈ ప్రాంతంలో చుక్క నీరు కావాలంటే లేవు. అరే నా దారికి నాకు వచ్చిన వాళ్ళు ఎవరు, నాకు స్నానం చేసి ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ నా బోనం అనేటోళ్ళు ఎవరు, నా బోనానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలని అప్పుడు అడుగు పెడితే నీళ్ళు వెళ్ళినాయి. ఆ దినంలో ఎకరం బారింది. అప్పుడు ఈ నీళ్ళతోనే, ఆ బావి నీళ్ళు, ఆ కులం నీళ్ళతోనే ఎకరం బారింది. ఇక ప్రజలు గొడ్డు తాగింది, గోద తాగింది, అందరికి పశుపాద, అందరికి మనుషులకి అందరికి ఉపయోగపడ్డాయి అన్నాడు. అటు ఊరు పక్క ఊరు అన్నప్పుడు నేను గొడ్ల కొట్టుకొచ్చి అన్నిటి చేసి అన్ని దాహార్తిని తీర్చింది. కమ్మటి నీళ్ళు తీయ ఉండే, బాగా తీయ ఉండే అట నీళ్ళు, బాగా తీయ ఉండే అట నీళ్ళు. ఇంత మంచి నీళ్ళు ఎక్కడ వచ్చానని అట్లా తపస్సుగా అయితే ఇప్పుడు ఈ పోచమ్మ తల్లి ఈ దేవాలయాలు ఎందుకు ఉంటాయి మన ఈ గుడి చుట్టూ? ఈయనకు ఆడబిడ్డలు పాకిస్తాన్ దేశం దూరినామే ఈమె ఎల్లమ్మ తల్లి. పోషమ్మ అడగలే, ఎల్లమ్మ తమ్మి వెళ్ళిపోతాను కదా, నాకు పెళ్లి కావాలి, పేరెంటం కావాలి, నాకు పిల్ల కావాలంటే నాకు పశువు బండారు పెట్టుకున్న, పశువు బొట్టు ఇంకో బొట్టు పెట్టుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అదే మన తండ్రికి లేదురా, తాతకు లేదు, ఎవరికి లేదురా, విష్ణుకు లేదు, బ్రహ్మకు లేదు, ముగ్గురు కైమూర్తులు, ముగ్గురు కళ్ళకి ఏదిరా అట్టిదే భూమి చూసుకుని ఉంటాను కాదురా, నువ్వు గిట్టటి చేస్తానవు రా అని నేను ఇలా నేను నచ్చిన మనిషి కానీ వెళ్ళిపోతాను పోతా అంటాడు. అక్క మాట వినదేసి విడవకుండా తీసి వెళ్ళిపోతా అంటే
ఇప్పుడు బోనాలు ఎందుకు వండుతారా మరి? దేవునికి అంటే పెట్టడానికా? దేవునికి వండి పెట్టి. ఎందుకంటే గొర్రెల పుట్టిండు, అవును, గొర్రెల పెరిగిండు, ఆవుల్లో పుట్టిండు, ఆవుల కాసిండు, గుడ్ల కాసిండు. దీనికి ఆధారం కావాలి. నాకు అన్నం పెట్టి వాటి యావ పెట్టింది అన్నింది యావ పెట్టలేదు. ఈయన గొడ్డ కాబట్టి అయినా కదా కుండ తెచ్చి కుండలో నీళ్ళు పోసి దాన్ని బియ్యం పోసి కదా బెల్లం అంటే వేసి ఇగో ఇది నీ ప్రసాదం ఇవ్వబట్టు అని. ఇప్పుడు ఈ పట్నాలు అంటే ఏంటి? పట్టణం అంటే తనకు కళ్యాణం చేసుకోవడానికి ఈ పట్టణం. ఎందుకు ఎత్తారు? కళ్యాణం చేయడానికి. కళ్యాణం చేసాడు, కళ్యాణం చేస్తారు. ఎవరికి ఎత్తారు కళ్యాణం? ఈ మల్లికార్జున స్వామికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కళ్యాణం చేపిస్తారు. వాటిని పట్నాలు అంటారు అన్న. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా తాత చాలా అంటే చాలా ఓపికగా, తాత 80 సంవత్సరాలు అట. మరి చూస్తేనేమో అట్లా లేడు. 80 సంవత్సరాలు లెక్క కొంచెం 2 ఏళ్ళు తక్కువ, కానీ మంచిగా ఒక యూత్ లేగానే మాట్లాడతాను, యూత్ లాగానే చెప్తాను. ఏ చెప్పినా కూడా మంచి ఒక యాటిట్యూడ్తో చెప్తాను. ఈ తాత 100 సెంచరీ కొట్టాలి, సెంచరీ కంటే ఎక్కువ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకనంటే తాత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బిడ్డలు, మనవాళ్ళు, మనవరాలు. చంద్రుని మల్లయ్య మహారాజే మల్లవ భూమికి పుత్రుని రావయ్య దర్బారం దుబ్బ మల్లయ్య మహారాజే మల్లవ దర్గది కచ్చిరు దేవుడా పరందా మహారాజే దేవుడా పరందా బుధవరనాడు మల్లయ్య మహారాజే మల్లవ పుణ్యమల చంద్రుని దేవుడా పరందా మహారాజే మల్లవ సక్కడి మల్లన్న దేవుడా పరందా నిలువిల్ల దొడిగిన మల్లయ్య మహారాజే మల్లవ నీలు మొక్కలంగి దేవుడా పరందా నీ భక్తులం వచ్చిన మల్లయ్య మహారాజే మల్లవ నీ సేవ చేసేవ దేవుడా పరందా మహారాజే మల్లవ ఎమ్మడే ఉండాల దేవుడా పరందా దూసరించిన వారికి మల్లయ్య మహారాజే మల్లవ దుఃఖమడి కట్టిన దేవుడా మహారాజే మల్లవ భూమికి పుత్రుడి రావయ్య పరందా తిరుపతి ఎంకన్నా నీకు యాదగిరి నరసింహ శ్రీశైల మల్లయ్య నీకు భద్రయ్యలం రాములకు మావల ఎల్లమ్మ భోజన మల్లయ్య నీకు కొనగట్ట వాజన నీకు కనక దుర్గమ్మ తల్లి తన మాడి శంబరమ్మ డెబ్బై కోట్ల దేవతలకు ధర్వారం దుబ్బ రామ దర్గని కచ్చిరే రామ
బండల్లో ఉంటాడమ్మా. మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా, ఆడికి వస్తాం మళ్ళీ. రక్షణ